ప్యాంట్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి దీని గురించి చాలా డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు మనము ఇది క్లాత్ వచ్చేసి మనకి 2 మీటర్స్ క్లాత్ లో కూడా మనకి వచ్చేస్తుంది. ఇది మెటీరియల్ లో వచ్చే ఎక్స్ట్రానే ఉంది క్లాత్. దీన్ని ఫస్ట్ ఇలాగా 2 ఫోల్డింగ్స్ చేసేసేయండి. ఫస్ట్ ఇలాగా 2 ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. 1 ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్స్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత దీన్ని మనము ఫోల్డ్ చేద్దాం. ఫోల్డ్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇది ఓపెన్ పార్ట్, ఇది ఓపెన్ పార్ట్. ఈ ఓపెన్ పార్ట్ లోనే మీరు వచ్చేసి ఇలాగా క్రాస్ గా ఫోల్డ్ చేయండి. ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మీరు ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ డైరెక్షన్, ఇది ఫోల్డింగ్ డైరెక్షన్. ఇలా కూడా పెట్టుకొని తీసుకోవచ్చు. తర్వాత మనం అంతా కట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి బెల్ట్ దగ్గర వచ్చేసి 4 పీసులు యాడ్ అవుతాయి, స్టిచ్చింగ్ పడుద్ది మనకి. అందుకనేసి ఇలా ఫోల్డ్ చేయకుండా ఈ క్రాస్ లో ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర గమనించండి, ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఫోల్డ్ చేయకుండా మనము 2 ఫోల్డింగ్స్ అయిపోయినాక ఇలాగా ఇది ఓపెన్, ఇది ఓపెన్, ఎక్కడ ఫోల్డింగ్ రాలేదు చూసారా, ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగా ఫోల్డ్ అయిపోయిన తర్వాత చూసారా ఇక్కడ మూల వచ్చింది మనకి. ఈ పార్ట్ వచ్చేసి పైన పార్ట్ మనకి, ఇది ఇక్కడ కాల్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి మన ఫిల్స్ వస్తాయి. నెక్స్ట్ బెల్ట్ కూడా యాడ్ అవుతుంది ఇక్కడ మనకి. ఈ రెండు వచ్చేసి రెండు కరెక్ట్ గా మనకి సెట్ అయిపోవు. కొంచెం పెద్దది కొంచెం చిన్నగా వస్తుంది. ఇది ఫోల్డ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ చేసేది ఏంటంటే ఇది ఒక్కొక్కసారి ఫోల్డ్ చేసినప్పుడు ఇది తక్కువ ఉండే క్లాత్ వచ్చేసి కిందికి వెళ్ళిపోతుంది, పెద్దగా ఉండే క్లాత్ పైకి వస్తుంది. అలా వచ్చినప్పుడు మనము డ్రా చేసినప్పుడు కింద లోపల ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అందుకని తక్కువ ఉన్న క్లాత్ పైకి వచ్చేలాగే మీరు ఫోల్డ్ చేసేసేయండి. ఎక్కువ ఉన్న క్లాత్ కిందికి వెళ్ళాలి. ఇది రాంగ్ డైరెక్షన్ లో ఫోల్డ్ చేశాను. రాంగ్ డైరెక్షన్ లో ఫోల్డ్ చేసి మనము డ్రా చేసినా కూడా మనం స్టిచ్ చేసాక లోపలికి వెళ్తుంది. ఒక్కొక్కసారి మనము డ్రా చేసే చాక్ పీసెస్ వచ్చేసి పైన కానీ డ్రా చేస్తే మనము ఉతికిన తర్వాత కూడా అది వాష్ చేసిన తర్వాత కూడా అది పోదు మనకి. అందుకనేసి మనము ఫస్ట్ రాంగ్ డైరెక్షన్ లో ఫోల్డ్ చేసేసుకున్నాము. ఫోల్డ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి. వచ్చాక ఫస్ట్ ఈ పార్ట్ లో ఈ మూల కనిపిస్తుంది మీకు, ఈ మూలలో ఒక గీత స్ట్రైట్ గా, ఇలా కాదు చూసారా, స్ట్రైట్ గా ఒక గీత గీసేసి ఇలా గీత గీసేసిన తర్వాత ఈ మూల దగ్గర నుంచి గమనించండి బాగా, ఈ మూల దగ్గర నుంచి మన లెంత్ వచ్చేసి 38. ఈ 38 మీద ఒక మార్క్ చేసేసుకుందాం ఇలా. ఇది మన లెంత్. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా మనకు చుడి కింద వచ్చేస్తుంది, కుచ్చులు కుచ్చులుగా. దీన్ని టైట్ ఫిట్టింగ్ ప్యాంట్ కూడా అంటారు. చుడి కింద వచ్చేస్తుంది మనకి. ఇది ఇలా డ్రా చేసిన తర్వాత లెంత్ వచ్చేసిందా, లెంత్ అయిపోయిన తర్వాత మన వెయిట్ వచ్చేసి మన నడుము వచ్చేసి 40 ఇంచెస్ అవుతుంది. నడుము 40 ఇంచెస్ కి మనం ఎప్పుడైనా నడుము తీసుకునేటప్పుడు 10 ఇంచ్ ప్లస్ చేసేసేయండి. ఎప్పుడైనా 10 ఇంచ్ ప్లస్ చేయాలి. మనం లూజ్ గా వేసుకుంటాం కదా ప్యాంట్, కొంచెము బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది. 10 ఇంచ్ చేస్తే మాకు అంత లూజ్ మాకు వద్దు అనుకుంటే మీరు ఒక 8 ఇంచ్ ప్లస్ చేసుకోవచ్చు, 2 ఇంచెస్ తగ్గించుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి 10 ఇంచ్ ప్లస్ చేశాను. 25 లో ఆఫ్ వచ్చేసి 12.5. ఇది 12.5 మీద ఇక్కడ పెట్టేసి ఓ మార్క్ ఇలా ఫ్లోర్ మీద గీసేసేయండి. ఓ మార్క్ ఇలా వచ్చేస్తుంది. ఇది 12.5 మీద మార్క్. ఇది మన అసలు మెజర్మెంట్ అన్నమాట. పైన బెల్ట్ కూడా కరెక్ట్ 12.5 మనం ఇక్కడ బెల్ట్ యాడ్ చేస్తాము. అందుకనేసి ఇక్కడ ఫిల్స్ రావాలి మనకి. మీకు అర్థం అవ్వాలని కరెక్ట్గా 12.5 మీద పెట్టాను. ఇప్పుడు మనం ఫిల్స్ కోసము ఇక్కడ నుంచి 12.5 తర్వాత ఫిల్ట్లు పెడతాం కదా, మీ ఇష్టం ఫిల్ట్లు ఎన్ని కావాలంటే అన్ని. కొంతమంది 5 మాకు కొంచెం ఫిల్ట్లు కావాలి, టైట్ ఫిట్టింగ్ ప్యాంట్ కదా, ఫిట్టింగ్ బాగుండాలనుకుంటే 5 ఇంచ్ తీసుకోండి. లేదు కొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే 7 ఇంచెస్. ఇప్పుడు నేను వచ్చేసి 8 ఇంచ్ తీసుకుంటున్నాను ఫిల్స్ కోసం. 8 ఇంచ్ తీసుకుంటే కొంచెం ఫ్రీగా బాగా వస్తుంది. మీరు కావాలంటే 5, 6 అలాగే 5 ఆఫ్టర్ తీసుకోండి, 5 బిలో తీసుకోవద్దు. ఇక్కడ తీసేసిన తర్వాత ఇది మనం ఎక్స్ట్రా
అసలు వచ్చేసి 12.5 మనం నడుము, ఇక్కడ బెల్ట్ యాడ్ అవుతుంది. ఫిల్స్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నా చూసారా. చూసిన తర్వాత మనకి కిస్తా ఏరియా కావాలి. క్రాచ్ ఏరియా వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి, ఎప్పుడైనా నడుము ఎంత చెప్పాను నేను, నడుము వచ్చేసి 40 చెప్పాను కదా. 40ని ఎప్పుడైనా 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే మనకి 10 వస్తుంది. ఇది 4 భాగాలు చేసినప్పుడు అంతే. 40లో హాఫ్ 20, 20లో హాఫ్ 10. 10కి 2 ఇంచెస్ యాడ్ చేయండి. ఎప్పుడైనా ఇది మనకి క్రాచ్ ఏరియా రావడానికి ఒక లెక్క. ఈ లెక్క కరెక్ట్గా గుర్తు పెట్టేసుకోండి మీరు. ఇలాగ ఇక్కడ
అయిపోతుంది. ఇది ఇక్కడ అటాచ్ చేసేసేయాలి. ఇప్పుడు దీన్ని తీసేసిన తర్వాత మనము ఈ పీస్నే తెచ్చి పెట్టేయకూడదు. ఇప్పుడు మనం ఇందులోంచి మూల పీస్ తీసాం, దీన్ని తీసేసి ఈ పీసే పెట్టేసి పెద్దవి తీయకూడదు. ఇది మనం బెల్ట్కి కావాలి, స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి ఇది మనకి బెల్ట్కి అవసరం పడుతుంది బాగా. అందుకని ఇది తీసేసి మన దగ్గర ఇంకా 2 ముక్కలు మిగిలాయి కదా, ఇదిగోండి ఈ షేప్లో, ఈ ట్రయాంగిల్ షేప్లో మిగిలిన పీస్ని పెట్టుకొని తీసుకోండి. ఈ పెద్దది వచ్చేసి మనకి బెల్ట్కి యాడ్ అవుతుంది. ఇలాగ ఇప్పుడు ఫస్ట్ దీనికి యాడ్ చేసామా, ఇప్పుడు దీనికి యాడ్ చేస్తున్నాం చూడండి. ఎక్కడికి కావాలి మనకి కరెక్ట్గా ఈ పార్ట్కి టచ్ అయ్యేటట్టుగా ఇక్కడికి అయిపోయిన తర్వాత మనము సేమ్ దీన్ని ఇలాగే ఫోల్డ్ చేసేద్దాము. ఇది మన లైన్ కట్ చేసేసేయండి. ఇది వచ్చేసి మన బెల్ట్కి, ఈ ట్రయాంగిల్ లాగా వచ్చింది వచ్చేసి మన ముక్కలకి. ఇక్కడ కొంచెం మనకి ఎక్స్ట్రా ఉంది కింది పట్టు, దీన్ని లైన్ చేసేద్దాం ఈ విధంగా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి పైన మొత్తం ఫోల్డ్ చేస్తూ ఉండండి. ఫోల్డ్ చేసేసి మనకి ఎంత కావాలో అంతవరకే, ఇది ఈ క్లాత్ని చూసుకుంటే ఈ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ వరకు ఫోల్డ్ చేసేసి దీన్ని ఇలా కట్ చేసేసి ఈ పెద్ద పీసెస్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు వచ్చేసి క్లాత్ ఎక్కడికి కావాలి, ఇది మన క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ ఇది, దానికంటే 1 ఫింగర్ ఎక్స్ట్రా ఇవ్వండి. ఇక్కడికి ఇలా గీసేయండి. మీరు గీసేస్తే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. గీసేసి దీన్ని ఇలా పెట్టేసి ఇలా కొట్టేసేయండి. ఇలా కొట్టేస్తే మీకు ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను. ఇలా కొట్టేస్తే ఇక్కడ మనకి మార్క్ పడుతుంది. ఈ మార్క్ దగ్గరికి దీన్ని ఎక్స్ట్రా కట్ చేసేద్దాం. ఇదిగోండి ఈ పీసెస్ ఇక్కడ కూడా దీనికి మార్క్ చేసేసుకోండి. ఇలాగా లోపల పార్ట్ కూడా మార్క్ చేసేసుకొని ఇక్కడ రాసేసుకోండి. పెద్ద పీసెస్ ఇక్కడే బిగ్ సైజ్ యాడ్ అవ్వాలి. లోపల కూడా సేమ్ అదే విధంగా పీసెస్ కూడా రాసేద్దాం. ఇలా రాస్తే మనకి ఈ పీస్ తర్వాత మనం కుట్టేటప్పుడు ఇటు సైడ్ పెట్టాలి ఇటు సైడ్ పెట్టాలి కన్ఫ్యూజ్ లేకుండా ఈ బిగ్ 2 తెచ్చేసి టచ్ చేసేసి వేసేసేయండి. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ కూడా అయిపోయింది మనది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసే మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇది మన రోలర్. ఈ రోలర్ తోటి మన ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. డ్రెస్ అయినా ప్యాంట్ అయినా రోలర్తో దీన్ని ఇప్పుడు గీసేసిన తర్వాత కరెక్ట్గా మనం స్టిచ్ వేసేటప్పుడు అటు ఇటు వెళ్ళొచ్చు. దీంతో ఇలా చేసేయండి. చూసారా మార్క్ పడింది మనకి. ఆ మార్క్ మీద మనం కానీ స్టిచ్ వేసామంటే కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ప్యాంట్ అసలు లూజ్ రాదు. చుడి కూడా బాగా ఎక్స్ట్రానే వచ్చింది. ఇదంతా ఇలాగా చుడి పడుతుంది మనకి. ఇక్కడ నుంచి ప్యాంట్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేద్దాం. ఈ పీసెస్ మిగిలాయి కదా మనం బెల్ట్కి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇది గెట్ అంచు. ఇక్కడే మనం కానీ నాడాకి ఫోల్డ్ చేసుకుంటే మనకి పైన మళ్ళీ స్టిచ్ రాకుండా నీట్గా వస్తుంది. గెట్ అంచు దగ్గర నేను ఇది పైకి 2 ఇంచెస్ మీద మార్క్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ అయిపోతుంది నాడాకి. ఎప్పుడైనా బెల్ట్ వచ్చేసి మామూలుగా ఎవరికైనా నేను బెల్ట్ 8 తీస్తాను. మీరు కావాలంటే కొంచెం చిన్నదైనా తీసుకోవచ్చు, కొంచెం పెద్దదైతే తీసుకోవద్దు. మళ్ళీ మనకి టాప్ కింద నుంచి ఫ్రిల్స్ కనిపిస్తూ ఉంటే 8 అయితే కరెక్ట్గా వస్తుంది. చిన్నది కావాలంటే 7 తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 8 మీద తీస్తున్నాను.
ఫస్ట్ లో చెప్పాను కదా మన నడుము ఎంత 40కి 10 ఇంచెస్ నేను ప్లస్ చేశాను. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 50 ఇంచెస్. 50 ఇంచెస్ మనం నడుము రావాలి. 10 ఇంచ్ ఎందుకు ప్లస్ చేశాను? లూజింగ్ కోసం, మనము లోపల ఖర్చులకి ప్లస్ లూజ్ గా వేసుకుంటాం కదా ప్యాంట్, దానికోసం 10 ఇంచ్ ప్లస్ చేశాను. ఇప్పుడు దీన్ని కొలిసి చూద్దాం. మనం 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా ఇప్పుడు మనకి ఇది 2 ఫోల్డింగ్స్ మీద మనకి 25 రావాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఎంత వచ్చింది 40, చాలా తగ్గిపోతుంది మనకి 25 రావాలి. 25 అంటే ఇక్కడికి ఈ పాయింట్ కి మనకి రావాలి. ఈ పాయింట్ కి రావాలంటే మనం ఏం చెయ్యాలి, ఈ క్లాత్స్ దీని పక్కన 2 క్లాత్స్, ఇది 2 ఫోల్డింగ్స్ ఉంది కదా సేమ్ దీని పక్కన ఇలా పరిచేసేయండి. ఒక క్లాత్ వచ్చింది. గెట్ అంచు వచ్చేసి పైకి వచ్చేటట్టే చూసుకుంటా ఉండండి, నాడ కరెక్ట్ గా వస్తుంది. స్టిచ్చింగ్ వచ్చేలాగా ఇలా చాలా ఈజీ మెథడ్ లో ప్యాంట్ కట్ చేసేసుకోవచ్చు. కొంచెం అబ్జర్వ్ చేయండి, ఈజీగా ప్యాంట్ కట్ చేసేసుకోవచ్చు. మీరు రెండులాగే వేసేయండి. ఇప్పుడు 1 2 ఇది 1 2 ఈ బార్ లో మనకి 25 రావాలి. నేను చెప్పే విధానం అంతా ఫాలో అవుతూ మీరు ప్యాంట్ ఈజీ కట్ చేసుకోండి నీట్గా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నా నెక్స్ట్ వచ్చే వీడియోలు మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి, చూడొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాము. మనకి 25 రావాలి. 25 అంటే ఎక్కడికి చూసారా, ఇక్కడికి. ఇది మన 25 మార్క్. 25 ఇక్కడ 25 కింద 25 కలిపి మనకి 50 అయిపోతుంది. ఇక్కడ మార్క్ చేసేద్దాం. ఇది తీసుకెళ్ళి ఇందులో కలిపేసేద్దాం. ఇది మన ఫోల్డింగ్ కి, బెల్ట్ ఫోల్డింగ్. సరే, చక్కగా మన బెల్ట్ రెడీ అయిపోయింది. ఈ పార్ట్ మాత్రం కట్ చేయకూడదు. ఇది కట్ చేసేస్తే మనకి మళ్ళీ బెల్ట్ కి రాదు, ఫోల్డింగ్ కి రాదు, నాడా వేసుకుంటాం మనము. ఇలాగ బెల్ట్ కూడా కట్ అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ ని ఎలాగంటే ఇది వచ్చేసి రన్నింగ్ లో వచ్చింది క్లాత్, ఇవి 2 క్లాత్స్ వచ్చాయి. మీరు ఎక్కడ పెట్టేసి వీటిని ఇక్కడ ఒక పీస్, ఇటు సైడ్ ఒక పీస్. జాయిన్ చేసేటప్పుడు కూడా మీరు గెట్ అంచులు మొత్తం రన్నింగ్ లో వస్తున్నాయో చూసేసుకోండి. దీన్ని ఎలా ఫోల్డ్ చేసేసి ఇది బెల్ట్ ఇలా రెడీ అయిపోతుంది మనకి ఈజీగా. బెల్ట్ రెడీ అయిపోయిన తర్వాత కింద కుట్టేది వచ్చేసి నేను చూపిస్తాను మీకు.